ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ తురుము వేయించుకుందాం. ఓకే, సో క్యారెట్ తురుముని కూడా మనం నెయ్యిలో కొద్దిసేపు కొంచెం. ఓకే, కొద్దిగా పచ్చి వాసన రాకుండా కొద్దిగా వేయించుకుందాం. ఒక 5 మినిట్స్ అలా వేయించాలండి. 2 మినిట్స్ వేయించుకున్న పాలు. ఓకే, ఇందులోనే కొద్దిగా చక్కెర వేస్తాం. సో డైరెక్ట్గా వేసేస్తున్నారా షుగర్? వేయించుకున్న అదే బాండీలోనే షుగర్ కూడా మిక్స్ చేసేస్తున్నారు ఆ క్యారెట్ తురుములో. 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఓకే, 1/2 కప్ క్యారెట్ తురుముకి షుగర్ కప్ వేసుకోవాలి, 1 కప్. ఓకే, అంటే వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు? కొద్దిగా యాడ్ చేయాలి. ఓకే, వాటర్ యాడ్ చేయాలి కొద్దిగా. కొద్దిగా షుగర్ కరగడానికి మళ్ళీ కొంచెం క్యారెట్ కూడా దీంట్లో ఉడుకుతుంది కదా. సో బుక్స్ చదువుతాను అని చెప్పారు కదా ఖాళీ టైమ్స్లో. సో మీకు ఇంకా ఏమి ఇంట్రెస్ట్ ఉంది? నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే, మ్యారేజ్ కానప్పుడు నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా, కూచిపూడి, ఫోక్ డాన్స్ నేర్చుకున్నా, స్టేజ్ షోస్ ఇచ్చా రవీంద్ర భారతిలో, ఇందిరా ప్రియదర్శినిలో. ఓకే, సో స్టేడియంలో అక్కడ చాలా ఇచ్చాను. అంటే బిఫోర్ మ్యారేజ్ అవన్నీ చేశారు? మ్యారేజ్ తర్వాత ఏం లేదండి, అన్ని ఆపేశారా? ఎందుకని? కొంచెం జాయింట్ ఫ్యామిలీలో వెళ్ళాను నేను, దానివల్ల కుదరలే. పెద్ద ఫ్యామిలీ. సో ఇంకా ఫ్యామిలీ కోసం మీకు ఇష్టమైన డాన్స్ ని సాక్రిఫైస్ చేశారు. లాస్ట్ అండి మొత్తం 6 మెంబర్స్, పెద్ద ఫ్యామిలీ, కుదరలేదు. మా పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి మీకు? 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ నుంచి డాన్స్ ఆపేశారు? ఆపేసాను. ఓకే, సో మనకి 2 మినిట్స్ అయిపోయింది కదండి, మరి ఉడుకుంటుందా? ఉడికిందండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొద్దిగా చిటికడు ఫుడ్ కలర్. సో ఆల్రెడీ అది ఆరెంజ్ కలరు, దాంట్లో ఇంకొంచెం కలర్ యాడ్ చేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఇందులో ఇప్పుడు పాలు పోయాలి. సో ఈ క్యారెట్ తురుముని ఫస్ట్ మనం షుగర్లో బాగా ఉడికించిన తర్వాత మిల్క్ యాడ్ చేయాలి. ఓకే, సో పాలు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? 1/2 కప్పు క్యారెట్ తురుము కదండి, 1 కప్పు చాలు పాలు. ఓకే, 1 కప్పు షుగరు, 1 కప్ పాలు. ఓకే, సో ఇప్పుడు పాలు మనం యాడ్ చేసిన తర్వాత ఎంతసేపు దీన్ని ఉడికించుకోవాలి? ఇలా ఏం లేదండి, కొద్దిసేపు జస్ట్ పాలు కొంచెం మరిగేంత వరకు. ఓకే, ఆల్రెడీ వేడి చేసిన పాలు కదండి, కొద్దిసేపు కొంచెం ఇలాచి పౌడర్ వేసి. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? శ్రీలక్ష్మి గారు, క్యారెట్ కీర్ రెడీ అండి. టేస్ట్ చేసి చూసి చెప్పండి ఎలా ఉందో. సో ఇప్పటి వరకు మనం సేమియా కీర్ తిన్నామండి. సో ఈరోజు క్యారెట్ కీర్ టేస్ట్ చూడబోతున్నాం. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సకలు క్యారెట్ కీర్ రెడీ అయిపోయిందండి. ఇప్పటి వరకు సేమియా కీర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూసాం, కానీ క్యారెట్ కీర్ కాదు కదా. సో ఈరోజు క్యారెట్ కీర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడబోతున్నాను. మరి అంతకంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్ కీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము, చక్కెర, నెయ్యి, పాలు, ఇలాచీ పొడి, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్. క్యారెట్ కీర్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, బాండీ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే బాండీలోని నెయ్యిలో క్యారెట్ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి, ఇందులోనే చక్కెర వేసి కొంచెం నీరు పోసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పాలు, ఇలాచీ పొడి వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే నోరూరించే రుచికరమైన క్యారెట్ కీర్ రెడీ. క్యారెట్ కీర్ కి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు క్యారెట్ కీర్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సునీత గారు, క్యారెట్ కీర్ సూపర్ అండి. సో సేమియాస్ లాగానే క్యారెట్ తురుము ఉంది కదా, అది అలా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో తెలుస్తుంది. సునీత గారు, మరి ఈరోజు మా సకులకి ఎంత మంచి స్వీట్ ఐటెం పరిచయం చేసినందుకు మీకు అనూస్ వారి నుంచి 1000 రూపీస్
గిఫ్ట్ వౌచర్, అలాగే అనుస్వారి గిఫ్ట్ హ్యాంపర్. సకలు చూసారు కదా, క్యారెట్ కీర్ చాలా బాగుందండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. సో మరి మీకు కూడా ఇలాంటి ఏదైనా రుచికరమైన వంటకం తెలిసి ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 040225556540కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.